హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు శీర్ష టాక్స్. మీరు కూడా మీషో సెల్లర్ గా జాయిన్ అయ్యి బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి, అలాగే ఒక లైక్ చేసేయండి. అసలు మీషో సెల్లర్ అంటే ఏంటి, మీషో సెల్లర్ అకౌంట్ ఎలా తీసుకోవాలి, సెల్లర్ అకౌంట్ తీసుకోవడానికి పాన్ కార్డ్ కావాలా, జిఎస్టీ కావాలా, రెండు కావాలా అని అడుగుతున్నారు. ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లారిఫై చేసేసుకుందాం. అసలు మీషోలో మీరు ప్రోడక్ట్స్ అప్లోడ్ చేయాలంటే ఏం చేయాలి, అసలు ప్రోడక్ట్స్ ఎలా సేల్ అవుతాయి, ఆర్డర్స్ ఎలా వస్తాయి, పికప్ ఎలా చేసుకుంటారు, కొరియర్ బాయ్స్ వాళ్ళే వస్తారా, మనం బుక్ చేసుకోవాలా, మనం పంపించాలా కస్టమర్ దగ్గరికి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. అసలు మీషో సెల్లర్ అకౌంట్ అంటే ఏంటి అంటే, మీరు మీ దగ్గర ఉన్న పాన్ కార్డ్తో కానీ జిఎస్టీతో కానీ ఒక సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు హోల్సేల్ ప్రైజెస్కి ప్రోడక్ట్స్ తెచ్చి స్టాక్ పెట్టుకోవాలి. ఈ స్టాక్ని ఇమేజెస్ తీసి టైటిల్, డిస్క్రిప్షన్, ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ క్యాటలాగ్స్ అప్లోడ్ చేశాక మీకు మీషో వ్యూస్ని ఇచ్చి అలాగే మీకు ఆర్డర్స్ కూడా ఇస్తుంది. ఆర్డర్స్ ఇచ్చాక మీరు ఆ ఆర్డర్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ప్యాక్ చేయగానే కొరియర్ సర్వీసెస్ వాళ్ళు వచ్చి మీ దగ్గర నుంచి పికప్ చేసుకుంటారు. మీషో వాళ్ళే ఫ్రీగా మీకు పంపిస్తారు. మీరేమి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు స్టాక్ని రెడీ పెట్టి ప్యాక్ చేసి ఉంచితే సరిపోతుంది. మీషో వాళ్ళే కొరియర్ వాళ్ళని పంపిస్తారు. పంపించినప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు తీసుకెళ్ళి కస్టమర్కి డెలివరీ చేస్తారు. కస్టమర్కి డెలివరీ చేశాక మీ అమౌంట్ మీకు కస్టమర్కి డెలివరీ అయిన ఆఫ్టర్ 7 డేస్కి బ్యాంక్లో పడుతుంది. కస్టమర్కి డెలివరీ అయినాక 7 డేస్ ఎందుకు అంటే, కస్టమర్స్ ఏ టైంలో అయినా రిటర్న్ చేయొచ్చు. మీషోలో 7 డేస్ ఈజీ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ ఏ టైంలో రిటర్న్ చేసినా మీకు ఆ ప్రోడక్ట్ రిటర్న్ వస్తుంది. సో అందుకు 7 డేస్ వరకు మీషో మీకు అమౌంట్ క్రెడిట్ చేయదు. నెక్స్ట్ వచ్చే పెద్ద డౌట్, మీషో సెల్లర్ అకౌంట్ తీసుకోవడానికి మీకు పాన్ కార్డ్ ఉంటే సరిపోతుందా లేదా జిఎస్టీ ఉండాలా అని అడుగుతున్నారు. అసలు పాన్ కార్డ్తో సెల్లర్ అకౌంట్ తీసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు. మీరు పాన్ కార్డ్తో తీసుకోవచ్చు, జిఎస్టీతో కూడా తీసుకోవచ్చు. కానీ పాన్ కార్డ్తో తీసుకోవడం వలన మీ స్టేట్లో మాత్రమే మీరు మీ ప్రోడక్ట్స్ని సేల్ చేసుకోవడానికి ఉంటుంది. జిఎస్టీతో తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా మీరు మీ ప్రోడక్ట్స్ని సెల్ చేసుకోవచ్చు. బెనిఫిట్ ఏంటి అంటే, మీరు స్టార్టింగ్లో అసలు మీకు ఆర్డర్స్ వస్తాయా లేదా అని చెక్ చేసుకోవడానికి పాన్ కార్డ్తో తీసుకొని మీకు ఓకే మీషోలో సెల్ చేయొచ్చు ప్రోడక్ట్స్ అనిపిస్తే అప్పుడు మీరు జిఎస్టీ తీసుకోండి. మీకు ఆల్రెడీ జిఎస్టీ ఉంటే మీరు ఆ జిఎస్టీ నెంబర్తో మీరు అకౌంట్ తీసుకొని రన్ చేసుకోవచ్చు. మీకు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పాన్ కార్డ్తో తీసుకునే వాళ్ళకి బెనిఫిట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీకు మీ స్టేట్లోనే మీరు మీ ప్రోడక్ట్ని సెల్ చేస్తారు కాబట్టి కొంచెం తక్కువ ఆర్డర్స్ వస్తాయి. మీరు పాన్ కార్డ్తో తీసుకుంటే కనుక స్టాక్ కొంచెం తక్కువగా తెచ్చుకొని సెల్ చేయాలి. ఒకవేళ మీరు జిఎస్టీతో సెల్ చేయాలి అనుకుంటే మీరు ఎంత స్టాక్ అయినా తెచ్చుకోవచ్చు. మీకు ఆర్డర్స్ ఏ టైంలో అయినా వస్తాయి. అలాగే ఆల్ ఓవర్ ఇండియా మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు పాన్ కార్డ్తో ఎలా సెల్లర్ అకౌంట్ తీసుకోవాలి, అలాగే పాన్ కార్డ్ ఉంటే సరిపోతుందా, బ్యాంక్ డీటెయిల్స్ ఎవరు ఇవ్వాలి, ఇలాంటి వీడియోస్ అన్ని నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. మీకు కావాలి అంటే లైక్ చేయండి, నేను నెక్స్ట్ లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. పాన్ కార్డ్తో సెల్ చేయడం అంటే మీరు మీ పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకున్నాక మీరు మళ్ళీ ఆ ఎన్రోల్మెంట్ ఐడితో సెల్లర్ అకౌంట్ తీసుకోవచ్చు. మీ దగ్గర జిఎస్టీ ఉంటే జిఎస్టీ నెంబర్ ఇవ్వండి, లేదా ఎన్రోల్మెంట్ ఐడి పాన్ కార్డ్తో క్రియేట్ చేసుకొని ఇచ్చేసేయండి. ఎలాగో నేను ఆల్రెడీ షార్ట్స్లో వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసి మీరు సెల్లర్ అకౌంట్ తీసుకోండి. సెల్లర్ అకౌంట్ తీసుకున్నాక మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని ఇమేజెస్ తీసి మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలి. క్యాటలాగ్స్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఆర్డర్స్ రావాలని ఏం లేదండి, కొంత టైం అయితే పడుతుంది. మీరు ఇచ్చే ప్రైజ్ని బట్టి, మీరు మీ ఇమేజ్ని బట్టి, మీ క్యాటలాగ్ క్వాలిటీని బట్టి మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు మీ ఇమేజ్ కరెక్ట్గా తీసి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ వస్తాయి, మీకు స్టాక్ అయిపోయేంత వరకు. కానీ మీరు పాన్ కార్డ్తో సెల్ చేస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేయకండి. ఓన్లీ
బిలో 5000 చేయండి. ఫస్ట్ మీరు బిలో 5000 చేసి అసలు మీకు ఆర్డర్స్ వస్తున్నాయా రావా అని చెక్ చేసుకున్నాకే మీరు స్టార్ట్ చేయండి. 100% ఆర్డర్స్ అయితే వస్తాయి, కాకపోతే టైం పడుతుంది. ఇందులో మీరు ఎవరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మీరే మీ సొంతంగా అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరే ఇమేజెస్ తీసుకొని క్యాటలాగ్స్ అప్లోడ్ చేయండి. ఆర్డర్స్ వస్తాయి. అలాగే ప్రైజింగ్ ఎలా పెట్టాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ బై చేయాలి, ఇలా ఒక్కటి కాదు చాలా వీడియోస్ అయితే నేను ఆల్రెడీ షార్ట్స్ లో తీసి పెట్టాను. మీరు వెళ్ళి చూడండి. అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాకే మీరు మీషో సెల్లర్ గా జాయిన్ అవ్వండి. అలాగే మీకు కొరియర్ వాళ్ళు ఎలా వస్తారు అనే డౌట్ కూడా ఉంటుంది. మీరు కొరియర్ వాళ్ళకి మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదండి. వన్స్ మీకు ఆర్డర్ వచ్చాక డిస్పాచ్ డేట్ అని ఉంటుంది లేబుల్ మీద. ఆ డిస్పాచ్ డేట్ లోపే మీకు కొరియర్ వాళ్ళు వచ్చి మీ ప్రోడక్ట్ ని రిసీవ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు విలేజెస్ లో ఉంటే గనక ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కొరియర్ బాయ్స్ లేట్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ టౌన్స్ లో కానీ ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా కొరియర్ వాళ్ళు వస్తారు. విలేజెస్ లో కూడా మీరు టికెట్ ట్రేస్ చేయొచ్చు మీ దగ్గరికి కొరియర్ వాళ్ళు రాలేదు అని. మీషో వాళ్ళు ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తారు. ఎలాంటి డౌట్ లేదండి. 100% జెన్యూన్. నేను కూడా మీషో సెల్లర్ని. నేను కూడా నా ప్రోడక్ట్స్ని సెల్ చేస్తున్నాను. ఆర్డర్స్ డైలీ వస్తాయని చెప్పలేను, ఎందుకంటే నేను కూడా ప్రజెంట్ పాన్ కార్డ్తోనే చేస్తున్నాను, ఎన్రోల్మెంట్ ఐడితోనే చేస్తున్నాను. కాబట్టి ఆర్డర్స్ రెగ్యులర్గా రాకుండా మన స్టాక్ని బట్టి వచ్చినప్పుడైనా వస్తాయి. అలాగే మీరు సేల్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా మీకు ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి. సేల్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో కూడా నేను వీడియో తీసి పెట్టాను, చూడండి వెళ్ళి. అసలు మీరు ఎలాంటి డౌట్ పడకండి. మీరు ఇంట్లోనే ఉండి మీ ప్రోడక్ట్స్ని సెల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మీషో సెల్లర్ అకౌంట్ తీసుకొని సెల్ చేసుకోండి. మీకు షాప్స్ ఉన్నా ఓన్లీ మీరు ఇంట్లో నుంచే, మీకు చిన్న పిల్లలు ఉండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండి మీరు మీ సిచ్యువేషన్ ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసేలా ఉంటే గనక మీరు ఖచ్చితంగా మీషో సెల్లర్గా జాయిన్ అయ్యి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఈ మూడింటిలో కూడా మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ ప్రోడక్ట్స్ని సెల్ చేసుకోవచ్చు. కానీ పర్టికులర్గా నేను ఎందుకు మీషో గురించి చెప్తున్నాను అంటే, మీషోలో అయితే మీకు పాన్ కార్డ్తో ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ ఎన్రోల్మెంట్ ఐడితో మీరు సెల్లర్గా జాయిన్ అవ్వచ్చు. కానీ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు ఖచ్చితంగా జిఎస్టీతోనే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది సెల్లర్ అకౌంట్ కోసం. అలాగే మీషోలో మీకు 0% కమిషన్ తీసుకుంటుంది. కానీ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో వాళ్ళు మీకు సెల్లర్ అకౌంట్ తీసుకున్నాక మీ ప్రోడక్ట్స్ సెల్ చేశాక మీ ప్రోడక్ట్స్ మీద వాళ్ళు కొంత కమిషన్ అయితే తీసుకుంటారు. మీషోలో అయితే కమిషన్ ఏమీ ఉండదు. అలాగే సెల్లింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అందరికీ ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్లో ఉంటుంది. మీకు కావాలి అంటే వాటిలో కూడా సెల్ చేసుకోండి, లేకపోతే ఇలా కూడా సెల్ చేసుకోండి. అలాగే ఇంకొకటి, మీరు మీషోలోనే సెల్ చేయమని చెప్పట్లేను, మీకు ప్రాఫిట్ చూసుకొని మాత్రమే సెల్ చేయండి. మీరు ఓన్ బ్రాండ్ కూడా క్రియేట్ చేసుకోండి. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్ పెట్టండి, అందులో కూడా మీ ప్రోడక్ట్స్ సెల్లింగ్ పెట్టండి. మీరు అన్ని రకాలుగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇంట్లో ఉన్నా సరే మీకైతే ఛాన్స్ ఉంది. ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కావద్దండి. నేను కూడా చాలా రీసెర్చ్ చేసే ఈ మీషో సెల్లర్ గురించి చెప్తున్నాను. అంత ఈజీగా అంత ఫ్రాడ్ అయితే చెప్పట్లేనండి. ఖచ్చితంగా 100% జెన్యూన్గా చెప్తున్నాను. నేను నా మనీ ఎర్న్ చేస్తున్నాను కాబట్టి నాలాగా మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఎవ్వరికి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. మీరు మాత్రమే చేసుకో. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, మీషో అంటేనే ఫ్రాడ్, మీషోలో అన్ని రాంగ్ ప్రోడక్ట్స్ వస్తాయి అని చాలా నెగిటివిటీ ఉంది. కానీ మీరు సెల్లర్గా జాయిన్ అయ్యాక మీ ప్రోడక్ట్స్ క్వాలిటీ మెయింటైన్ చేయండి. మీ ప్రోడక్ట్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే 100% రేటింగ్ బాగుంటుంది, రివ్యూస్ బాగుంటాయి. సో మీకు కూడా సేల్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీషో సెల్లర్గా జాయిన్ అయ్యాక మీరు ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి బై చేయాలి అని కూడా అడుగుతున్నారు. మీరు హోల్సేలర్స్ నుంచి బై చేయాలండి. రీటైలర్ నుంచి బై చేస్తే మీకు ప్రాఫిట్ ఉండదు. ఇప్పుడు హోల్సేలర్ నుంచి 100 రూపీస్కి బై చేసిన ఒక ప్రోడక్ట్ రీటైలర్ 150 పెట్టొచ్చు, 200 పెట్టొచ్చు. మీరు 200 ప్రోడక్ట్ని తీసుకొచ్చి రీటైలర్ దగ్గర నుంచి తీసుకుంటే ఆ ప్రోడక్ట్ మీకు 100 రూపీస్కి వచ్చేది 200 రూపీస్కి వస్తుంది. సో ఆ 200కి మీరు ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే 250 అయిపోతుంది. ఆల్రెడీ మీలాంటి ప్రోడక్టే ఎవరైనా మీషోలో అప్లోడ్ చేసి ఆ ప్రోడక్ట్కి 100 హోల్సేలర్ దగ్గర నుంచి 100 రూపీస్కి తెచ్చి
150 పెట్టారనుకోండి, మీ ప్రోడక్ట్ ప్రైస్ 250 అయిపోతుంది. సో మీ కాంపిటేటర్కే ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 100% మీరు రీటైల్ నుంచి మీరు మీ ప్రోడక్ట్స్ని తెచ్చుకోవద్దు. హోల్సేలర్ దగ్గర నుంచే మీరు ప్రోడక్ట్స్ తెచ్చుకొని బై చేసి మీరు క్యాటలాగ్స్ అప్లోడ్ చేసి ఆర్డర్స్ తెచ్చుకోండి. అలా అయితేనే ప్రాఫిట్స్ ఉంటాయి. హోల్సేల్గా ప్రోడక్ట్స్ ఎక్కడ బై చేయాలి అని అడుగుతున్నారు. నాకు తెలిసి అయితే హైదరాబాద్లో అయితే మదీనాలో శారీస్ చేయొచ్చు. శారీస్కి అయితే మదీనా, అలాగే జ్యువెలరీ లాంటివి, యాక్సెసరీస్ లాంటివి అయితే బేగం బజార్ ఈస్ బెస్ట్ అని చెప్తాను. అంటే మీ ఐటమ్స్ ఎక్కువ ఎక్కడ హోల్సేల్ ప్రైజెస్కి ఉన్నాయో అక్కడ నుంచి మాత్రమే తెచ్చుకోండి. చిన్న అమౌంట్ అయినా పర్లేదు, మీరు హోల్సేల్ ప్రైజెస్కే బై చేసి మీ ప్రోడక్ట్స్ని సెల్ చేసుకోండి. అలాగైతేనే మీషోలో మీకు ప్రాఫిట్ ఉంటుంది. మీరు రీటైల్ నుంచి తెచ్చుకుంటే మాత్రం ఉండదు. అలాగే లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మరీ థౌజండ్స్, 10,000, 20,000, 30,000 అయితే చేయకండి. మీరు కొన్ని ప్రోడక్ట్స్ శాంపుల్గా తీసుకొచ్చి క్యాటలాగ్స్ అప్లోడ్ చేసి ఏ ప్రోడక్ట్కి అయితే మీరు ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయో ఆ ప్రోడక్ట్ని రీస్టాక్ చేయడానికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ ముందే మీరు హండ్రెడ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ తీసుకొని అవన్నీ క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తే మీకు ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుందో తెచ్చుకోవడానికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉండదు కదా. ప్రాఫిట్స్ వస్తేనే మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే బిజినెస్ గ్రో అవుతుంది. ముందే మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టకండి. నా సజెషన్ అయితే అది. మీరు లో ఇన్వెస్ట్మెంట్ చేసి మీ క్యాటలాగ్స్ ఏ క్యాటలాగ్కి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయో చూసుకొని మీరు చేసుకోండి. మెయిన్గా మీషోలో ట్రెండింగ్లో ఎక్కువగా ఫస్ట్ కిచెన్ వేర్ ఉంటుందండి. కిచెన్ వేర్ తర్వాత జ్యువెలరీ, శారీస్, అలాగే హోమ్ డెకర్ ఐటమ్స్, అలా ఇవైతే చాలా ట్రెండింగ్లో ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ని మీరు బై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ట్రెండింగ్లో ఉన్నవి మాత్రమే మీరు బై చేయడానికి ట్రై చేస్తే మీకు సేల్స్ ఉంటాయి. అలాగే నేను ఎలా ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్ సెర్చ్ చేయాలి అనేది కూడా వీడియో చేసి పెట్టాను, చార్ట్, మీరు వెళ్ళి చూడండి. అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే మీరు మీషో సెల్లర్గా జాయిన్ అవ్వండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వెంటనే ఒక వీడియో చూసి వెళ్ళి వెంటనే సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసి క్యాటలాగ్స్ అప్లోడ్ చేసి ఆర్డర్స్ రావట్లేవు అంటే కాదు. మీరు పూర్తిగా ప్రతిదీ తెలుసుకొనే మీరు మీషో సెల్లర్గా జాయిన్ అవ్వండి. ఏ బిజినెస్లో అయినా ప్రాఫిట్ ప్లస్ లాసెస్ ఉంటాయి. అలాగే మీషోలో కూడా మీరు సెల్లర్గా జాయిన్ అయ్యాక మీ ప్రోడక్ట్ కస్టమర్కి డెలివరీ చేసినప్పుడు కస్టమర్ మళ్ళీ ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తే మీకు 100% లాసే అని చెప్పొచ్చు. ఎందుకు అంటే కస్టమర్ ఆ ప్రోడక్ట్ రిటర్న్ చేసినప్పుడు 162 రూపీస్ మీ దగ్గర నుంచి మీషో కట్ చేసుకుంటుంది షిప్పింగ్ ఛార్జెస్. ఎందుకు అంటే మీ దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కస్టమర్ దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ 2 షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీ దగ్గర నుంచే కట్ చేసుకుంటుంది. సో ఇది లాస్ అని చెప్పొచ్చు. కానీ నార్మల్గా మీ ప్రోడక్ట్ కస్టమర్కి డెలివరీ అయితే ఆ షిప్పింగ్ ఛార్జెస్ కస్టమర్ పే చేస్తాడు. అది మీకు రిటర్న్ వచ్చినప్పుడు మాత్రమే మీ దగ్గర నుంచి కట్ చేసుకుంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ కస్టమర్స్ ఎలా పే చేస్తాడంటే, మీరు పెట్టిన మీషో ప్రైస్ 100 రూపీస్ ఉందనుకోండి, ఆ ప్రైస్కి షిప్పింగ్ ఛార్జెస్ 50 యాడ్ చేసి 150 రూపీస్ ఆ ప్రోడక్ట్ ప్రైస్గా మీషో సెట్ చేసి కస్టమర్కి 150 రూపీస్ చూపిస్తుంది. సో ఆ కస్టమర్ 150 రూపీస్కి ఆ ప్రోడక్ట్ బై చేసినప్పుడు మీ మీషో ప్రైస్ 100 రూపీస్తో పాటు షిప్పింగ్ ఛార్జెస్ కూడా పే చేస్తాడు. ఇలా కస్టమర్ దగ్గర నుంచి షిప్పింగ్ ఛార్జెస్ పే చేయించుకుంటుంది మీషో. సో మీకు ప్రోడక్ట్ మీషో ప్రైస్ పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి. మీరు మీషో ప్రైస్ హైగా పెట్టినప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి ఎక్కువగా చూపించేస్తుంది మీషో. సో అన్నీ చూసుకొని అన్ని డీటెయిల్స్ తెలుసుకొని మీరు మీషోలో క్యాటలాగ్ అప్లోడ్ చేయండి. ముందే అప్లోడ్ చేయకండి. ఒక్కటే వీడియోలో మీషో సెల్లర్ గురించి అంతా చెప్పలేదండి. వీడియోస్ పార్ట్స్ వైజ్గా అయినా మీకు నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను షార్ట్స్ చేస్తుంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ లాంగ్ వీడియోస్ చేయమని అడిగారు. అందుకే నేను లాంగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఓకే అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది. అలాగే మీలాంటి చాలా మందికి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది. అలాగే లైక్ చేశాక హైప్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి. మన వీడియో చాలా మందికి వెళ్తుంది. సో చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని కొంచెం మీకు
యూస్ఫుల్ అవుతుంది అనుకునే వాళ్ళకి కొంచెం షేర్ చేయండి. బాయ్.